హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఇన్వెస్టర్. ఈరోజు వీడియోలో యూఎస్ మార్కెట్లోని నాస్డాక్లో $1 ట్రిలియన్ పైగా సెల్ ఆఫ్ ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. మనందరం చాట్ జీపీటీ యూస్ చేసే ఉంటాం లేదా దాని గురించి వినే ఉంటాం. దానికి కాంపిటీషన్గా చైనా వాళ్ళు ఏఐ మోడల్ తయారు చేశారు, అదే డీప్సీక్. డీప్సీక్ డెవలప్ చేసి మార్కెట్లోకి వదిలిన వెంటనే చాట్ జీపీటీ కంటే ఎక్కువ డౌన్లోడ్స్ వచ్చాయి. అందుకే అందరూ చాట్ జీపీటీని ఇది ఓవర్టేక్ చేస్తుంది అని గట్టిగా నమ్ముతున్నారు. అయితే దీనివల్ల యూఎస్ మార్కెట్ ఎందుకు పడిందంటే ఎన్విడియా కార్పొరేషన్ వల్ల. చాట్ జీపీటీ వర్క్ అవ్వాలంటే చాలా కంప్యూటేషన్స్ జరగాలి. ఆ కంప్యూటేషన్స్ కోసం చిప్స్ కావాలి. ఆ చిప్స్తో తయారు చేస్తారు ఈ మషినరీ మొత్తం. ఈ చిప్స్ని ప్రొవైడ్ చేసే కంపెనీయే ఎన్విడియా కార్పొరేషన్. అయితే యూఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ మాట్లాడుకుంది ఎన్విడియా కార్పొరేషన్తో, ఏదైనా చైనా కంపెనీకి కానీ లేదా చైనా అఫిలియేషన్ కంపెనీస్ కానీ బల్క్గా ఎక్స్పోర్ట్ చేయకూడదు ఈ చిప్స్ అని చెప్పి. అప్పుడే బిజినెస్లో మోనోపోలీగా ఉండొచ్చని. ఎన్విడియా కార్పొరేషన్ బల్క్ ఎక్స్పోర్ట్ చేయకపోయినా చైనా ఏదో ఒక సోర్స్లో ఆల్రెడీ తెచ్చుకుంది, డెవలప్ చేసింది, అలాగే మార్కెట్లో కూడా రిలీజ్ చేసింది. దీనివల్ల మార్కెట్లో ఎన్విడియా కార్పొరేషన్ 16% పైగా పడిపోయింది. అలాగే దాని మార్కెట్ క్యాపిటల్ అప్రాక్సిమేట్గా $600 బిలియన్ కోల్పోయింది. అసలు చాట్ జీపీటీ కంటే డీప్సీక్కి చాలామంది ఎందుకు అట్రాక్ట్ అయ్యారంటే అది కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి. ఎగ్జాంపుల్కి తీసుకుంటే డీప్సీక్ వాళ్ళు $0.55 పర్ మిలియన్ ఇన్పుట్ టోకెన్స్ తీసుకుంటున్నారు, కానీ అదే చాట్ జీపీటీ వాళ్ళు $15 తీసుకుంటున్నారు. అవుట్పుట్ టోకెన్స్లో తీసుకుంటే చాట్ జీపీటీ వాళ్ళు $60 ఛార్జ్ చేస్తుంటే డీప్సీక్ వాళ్ళు మాత్రం $2.19కే సెల్ చేస్తున్నారు. ఈ కాస్ట్ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల అందరూ డీప్సీక్నే ప్రిఫర్ చేశారు. అందుకే డీప్సీక్ చాలా ఫేమస్ అయింది, పాపులర్ అయింది. ఓవర్ నైట్లో చాట్ జీపీటీని క్రాస్ చేసి డౌన్లోడ్స్ వచ్చాయి. ఆ డౌన్లోడ్స్ కూడా అమెరికన్ కంపెనీ అయిన యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్లో డౌన్లోడ్స్ ఎక్కువ వచ్చాయి. ఓకే, అది కాస్ట్ ఎఫెక్టివ్ అవ్వచ్చు, అయినా కూడా ఎందుకు షేర్స్ అంతలా పడిపోయాయంటే ఇప్పటి వరకు మనం యూజ్ చేసే ఏ కంపెనీ తీసుకున్న టెక్ కంపెనీ జయంట్స్ అమెరికా కంపెనీ వాళ్ళే ఉంటారు. మనం డైలీ యూజ్ చేసే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ లేదా ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటున్నారు, ఏదైనా సరే అమెరికా వాళ్ళు తయారు చేసిందే. సో ఈ ఏఐ మోడల్ కూడా చాట్ జీపీటీ ఇప్పటి వరకు దీని కాంపిటీటర్ లేరు, కానీ చైనా ఏఐ మోడల్ వచ్చి బీట్ చేసింది. అయితే అమెరికా వాళ్ళు ఎప్పుడు అలిగేషన్స్ వేసినట్టే ఈసారి కూడా అలిగేషన్స్ వేశారు చైనా మీద. వీళ్ళ టెక్నాలజీని వాళ్ళు దొంగతనం చేశారని, దానివల్ల నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఉన్నాయని, అలాగే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా పబ్లిక్కి వార్నింగ్ చేసింది ఈ డీప్సీక్ వల్ల ప్రైవసీ ఇష్యూస్ అలాగే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయని. సో దీని మీద ఇండియా వాళ్ళ టేక్ ఏంటంటే, మన యూనియన్ ఐటీ మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు, ఇండియా కూడా సూన్ జనరేటివ్ ఏఐ మోడల్ తయారు చేయబోతోంది. దానికోసం 18 సెలెక్టివ్ డెవలప్మెంట్స్ కూడా జరిగాయి, దానికి ఫండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కన్క్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఇది మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, యూఎస్ మార్కెట్లో అది టెక్ కంపెనీస్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఇండియన్ మార్కెట్కి? చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో ఉండే నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ ఐటీ స్టాక్స్ ఉన్నాయి, ఇన్ఫోసిస్ లాంటివి. కాబట్టి ఐటీ స్టాక్స్కి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఇప్పుడే మార్కెట్లో ఎంటర్ అయ్యి ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, ఐటీ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టండి, కాసేపు చూడండి. వెంటనే ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంతసేపు ఆగి, ఈ టైం బాగాలేదు కాబట్టి టెక్ కంపెనీస్ లాసెస్లో ఉన్నాయి, పడిపోతున్నాయి కాబట్టి ఇంకో బెటర్ టైం కోసం చూసుకోవడం బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే షేర్ చేయండి.